శ్రీదేవి భాగవతం సత్యవ్రత వృత్తాంతం. వెనకటికి సత్యవ్రతుడను ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. వట్టి నిరక్షకుర కుక్షి, పొట్ట చించి చూసిన అక్షరం ముక్క రాదు. పైగా పరమమూర్ఖుడు. అతడు ఒక రోజున ఒక అక్షరం నేర్చుకున్నాడు. బాణం దెబ్బతిన్న పంది భీకరంగా ఐ ఐ అని అరుస్తుంటే విని ఆ ధ్వని సంపుటిని అభ్యసించాడు. ఇక నిరంతరం అదే ఉచ్చారణ, లక్షలు కోట్లుగా ఉచ్చారణ సాగింది. ఇది బిందురహితమైన బీజాక్షరం. దయామయి జగన్మాత సంతోషించింది. అతన్ని కవిరాజును చేసింది. సత్యవ్రతుడి ప్రస్తావనతో జనమేజయుల్లో ఉత్కంఠ రేకెత్తింది. ఈ సత్యవ్రతుడెవరు? ఏ దేశం వాడు? తల్లిదండ్రులెవరు? ఆ శబ్దం ఎలా విన్నాడు? ఎలా ఉచ్చరించగలిగాడు? ఎటువంటి సిద్ధి కలిగింది? అమ్మవారు ఎలా సంతోషించింది? ఈ మనోహరమైన కథను దయచేసి సవిస్తరంగా చెప్పమని వ్యాసుణ్ణి అభ్యర్థించాడు. సౌనకాది మహాముల్లారా, ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నట్టే అప్పుడు జనమేజయుడు వ్యాసమహర్షిని అడిగాడు. మా గురువుగారు సవిస్తరంగా ఈ రసవద్గాథను అతడికి వివరించారు. మృదువుగా జనమేజయ అని ప్రారంభించారు. ఒకప్పుడు నేను శుచిగా తీర్థయాత్రలు చేస్తూ పరమపావనమైన నైమిసారణ్యం చేరుకున్నాను. అక్కడున్న మహామునీశ్వరులను దర్శించాను. వారంతా జీవన్ముక్తులు, తపోవ్రత నియమాలతో దీక్షగా జీవితాలు గడుపుతూ ఉన్నవారు. నా రాక వారికి ఎంతో ఆనందాన్ని కలిగించింది. కుశల ప్రశ్నాధికం అయ్యాక పారమార్థిక గోష్ఠి జరుగుతోంది. మహర్షి జమదగ్ని యథాలాపంగా ఒక సందేహం వెలుబుచ్చాడు. పెద్దలు మీరంతా ఉన్నారుగా, తీరుస్తారని అంటూ ప్రారంభించాడు. మహర్షులారా, త్రిమూర్తులు, అష్టదీపాలకులు, అశ్విని దేవతలు, సూర్యచంద్రులు, షడానన గజాననులు, ఇంకా చాలామంది దేవతలు ఉన్నారు కదా. వీరిలో అత్యంతారాధనీయుడు ఎవరు? సుఖంగా సేవించి వాంఛితార్థాలను పొందాలంటే తేలికగా సంతోషించి అనుగ్రహించేవారు కావాలి కదా. అతడెవరా అనేది నా సందేహం. మీరంతా ఆలోచించి నాకు విషయం తెలియచెప్పండి అని కోరారు. అప్పుడు లోమసుడు కల్పించుకొని సమాధానం చెప్పాడు. జమదగ్ని, నీ ప్రశ్నకు సమాధానం నేను చెబుతాను. అదేమంత గడ్డు సమస్య కాదు. శుభాలు పొందాలని కోరుకునే వారందరికీ అత్యంత రాధనీయురాలు ఆదిపరాశక్తి మాత్రమే. ప్రకృతి సర్వగా అంతటా వ్యాపించేది, సర్వదా అన్నీ ఇచ్చేది శివ శుభస్వరూపిణి. దేవానాం జననీ శైవ బ్రహ్మాదీనం మహాత్మనాం ఆది ప్రకృతిర్మూలం సా సంసార పాద పశ్యవై. త్రిమూర్తులకే కాదు సకల దేవతలకు కన్నతల్లి ఆదిపరాశక్తియే. సంసార వృక్షానికి ఆది ప్రకృతియే మూలం. ఆవిడ నువ్వన్నట్టు సుఖసేవ్య, అసుసంతోష. తలుచుకున్నా ఉచ్చరించినా చాలు వాంఛితార్థాలను వెంటనే అనుగ్రహిస్తుంది. దయార్ద్ర చిత్తంతో ఎప్పుడు పరదానానికి సిద్ధము అన్నట్టు ఉంటుంది. ఇది నేనడం కాదు, దీనికి సాక్ష్యం ఉంది. ప్రత్యక్షంగా జరిగిన సంఘటన ఉంది. నామాక్షరాన్ని ఉచ్చరించినంత మాత్రాన్ని వాంఛితార్థ సిద్ధి పొందిన ఒక ద్విజుడి వృత్తాంతం నాకు తెలిసింది. నేను ఎరిగింది, ప్రత్యక్షంగా చూసింది చెబుతున్నాను వినండి. కోసల దేశంలో దేవదత్తుడని ఒక విపురుడున్నాడు. బహుశ్రుతుడు, వేదాంతవేత్త. అయితే అతడికి సంతానం లేదు. అందుకోసమని విధిపూర్వకంగా ఒక ఇష్టిని పుత్రకామేష్టి యాగం చేశాడు. తమసా నదీ తీరంలో మండపం నిర్మించి యాజ్ఞికులను ఆహ్వానించి అగ్నిని స్థాపించి పుత్రకామేష్టిని యథావిధిగా శ్రద్ధాభక్తులతో నిర్వహించాడు. సుహోత్రుడు బ్రహ్మగా, యాజ్ఞవల్కుడు అధ్వర్యుడుగా, బృహస్పతి అనే మహర్షి హోతగా, పైలుడు ప్రసోతగా, గోభిలుడు ఉద్గాతగా, తక్కిన మహామునులంతా సభ్యులుగా ఆ యజ్ఞం సాగింది. అందరికీ భూరి దక్షిణాలు అందాయి. ఉద్గాతగా ఉన్న గోభిలుడు సామవేదంలో దిట్ట. యజ్ఞ పరిసమాప్తిలో సప్తస్వర సమన్వితంగా రథంతరాన్ని సామవేద మంత్రం గానం చేశాడు. ఆ సందర్భాన మాటమాటికి శ్వాస ఎగబీల్చడంతో ఒకసారి పొరపాటున స్వరభంగం అయ్యింది. యజమానుడైన దేవదత్తుడికి కోపం వచ్చింది. కామ్యకర్మగా పుత్రాధీనై యజ్ఞం చేస్తుంటే మునిముఖ్యుడవయుండి స్వరభంగం చేశావు మూర్ఖుడా అని నిందించాడు. గోబిలుడికి కోపం వచ్చింది. మాటలు రాని మూర్ఖుడే పుడతాడు. పో మూర్ఖస్తే భవత పుత్ర శరహ శబ్ద వివర్జత అని శపించాడు. శ్వాసను నియంత్రించడం, దీర్ఘంగా గుక్క పట్టడం అన్ని వేళలా అంత తేలికైన పని కాదు. ఈ మాత్రం గ్రహించలేకపోయావు, తెలిసి నిగ్రహించుకోలేకపోయావు. స్వరభంగం అయ్యింది అంటే అది నేను కావాలని చేసిన పొరపాట కాదు, అనవసరంగా నిందించి ఆగ్రహం తెప్పించావు అంటూ గోబిలుడు మదనపడ్డాడు. శాపం విన్న దేవదత్తుడు గడగడలాడాడు. యజ్ఞమంతా నిష్ఫలమైపోయిందనుకొని గోడుగోడున విలపించాడు. గోబిలుడికి కాళ్ల మీద పడ్డాడు. విప్రేంద్ర, ఇది అన్యాయం. నేను ఏ పాపం చేశానని ఇంత శాపం ఇచ్చావు? నీ వంటి పెద్దలకు మహర్షులకు ఇంతటి క్రోధం తగునా? కోపం పట్టలేక యజ్ఞం నిష్ఫలమవుతుందన్నదేమోనన్నంత భయంతో మాట తూలానే అనుకో.
ఆ చిన్న పొరపాటికి శపించటం భావ్యమేనా? కొడుకులు లేరే అని అసలే కుమిలిపోతున్న నాకు మరింత దుఃఖాన్ని తెచ్చిపెట్టావు. మూర్ఖ పుత్రుని కంటే అపుత్రత్వం నయమంటారు వేదవిధులు. అదీకాక బ్రాహ్మణుడు మూర్ఖుడైతే అందరికీ నిందుడే. వాడి బతుకు పశువు కన్నా హీనం. మూర్ఖపుత్రాదపుత్రత్వం వరం వేద విదో విధు తథాపి బ్రాహ్మణో మూర్ఖ సర్వేషాం నింద్య ఏవహి. ద్విజోత్తమ, మూర్ఖపుత్రుడితో నేను ఏం చేసుకోను? పూజార్హుడు కాదు, దానార్హుడు కాదు, నిత్య నైమిత్తిక కర్మలు వేటికి పనికిరాడు, వేదాధ్యయనానికి అసలు పనికిరాడు, మాట కూడా ఉండదన్నావుగా. వేదాధ్యయానికి అర్హుడు కాని విప్రుడు దేశంలో ఉండడం రాజుకు క్షేమం కాదు. దేవకార్యాలకు పనికిరాడు, పితృకార్యాలకు పనికిరాడు, ఏ కూలి పనో చేసుకోవాలి. ఆ పండితుడికి ఆకలి తీర్చడానికి మించి ఏ దానమూ చేయకూడదని, చేస్తే దాత నరకానికి పోతాడని కొందరనగా విన్నాను. అటువంటి కొడుకు పుట్టి ఏమి లాభం? అపండితుల్ని పూజించే దేశం దేశమేనా? రాజు రాజేనా? అలాంటి దేశంలో నిజమైన పండితుడు నివసించకూడదు, నివసించడు. మూర్ఖాయత్ర సుగర్విష్ఠ దానమాన పరిగ్రహే తస్మిన్ దేశేన వాస్తవ్యం పండితేన కథం చవ. గోభిల, మూర్ఖ పుత్రవత్వం మరణం కంటే ఘోరం. రవంత దయ చూపించు మహానుభావ. శాపాన్ని మళ్లించి నన్ను ఉద్ధరించే శక్తి సామర్థ్యాలు నీకే ఉన్నాయి. ఇదిగో కాళ్ళు పట్టుకుంటున్నాను, మన్నించు, దయచూడు. దేవదత్తుడు కన్నీరు పెట్టుకుంటూ దీనంగా ప్రార్థించేసరికి గోబిలుడు పూర్తిగా కరిగిపోయాడు. మహాత్ములు అంతే కదా, క్షణకోపస్సులు. పాపాత్ములైతే దీర్ఘ కోపస్సులు. నీళ్లు చల్లగా ఉంటాయి, వేడి తగిలితే చాలు ఇట్టే వేడెక్కుతాయి. నిప్పుని తొలగిస్తే వెంటనే మళ్ళీ చల్లబడిపోతాయి, సహజ గుణం పొందుతాయి. జలం స్వభావత శీతం పానకాతపయోగత ఉష్ణం భవతి తచ్ఛీష్ణం తచ్ఛీఘ్నం తద్వినా శిశిరం భవేత్. దేవదత్త, నీ కొడుకు మూర్ఖుడుగా జన్మించినా అటుపైన విద్వాంసుడవుతాడు. భయపడకు, దుఃఖించకు, నీకు ఆనందాన్ని కలిగిస్తాడు. గోబిలుడు అనుగ్రహించాడు. ఇష్టి పరిసమాప్తమయ్యింది. బ్రాహ్మణులందరూ వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోయారు. కొంతకాలానికి దేవదత్తుడు భార్య రోహిణీదేవి గర్భవతి అయ్యింది. గర్భధాన, పుంసవన, సీమంతాదులు అన్నింటినీ శాస్త్రీయంగా జరిపించాడు. ఇష్టి సఫలమయ్యిందనుకుని సంతోషించి బ్రాహ్మణులకు బురిదానాలు ఇచ్చాడు. ఒక మంచి రోజున శుభముహూర్తంలో రోహిణీ నక్షత్రయుక్త శుభలగ్నంలో రోహిణీదేవి ప్రసవించింది. కుమారుడు జన్మించాడు. జాతకర్మలు నిర్వహించి కొడుకుని ఉతద్యుడు అని నామకరణం చేశాడు దేవదత్తుడు. 8వ ఏట ఉపనయనం జరిపించాడు. వేదం నేర్పుదామని ఆరంభించాడు. ఉతద్యుడు అమాయకంగా తెంగర ముఖంతో కూర్చున్నాడే తప్ప అక్షరం కూడా పలకలేదు. దేవదత్తుడు చాలా రకాలుగా ప్రయత్నించాడు. కొడుకు నోట పలుకులేదు. తండ్రి బహుదా దుఃఖించాడు. పట్టు వదలకుండా వేదం వినిపిస్తూనే ఉన్నాడు, నేర్పుతూనే ఉన్నాడు. అబ్బాయికి 12 ఏళ్ల ఏడు వచ్చింది. సంధ్యావందనమైనా రాలేదు. ఉదద్యుడు మూర్ఖుడు అనే వార్త లోకమంతటా వ్యాపించింది. అతడు ఎక్కడికి వెళితే అక్కడ పరిహాసించింది. కనిపించినప్పుడల్లా ఆట పట్టించింది. దేవదత్తుడి కొడుకు మూర్ఖుడంటూ విరగబడి నవ్వింది. రోహిణి, దేవదత్తుడు ఉక్రోషం పట్టలేకపోయారు. కొడుకుని తిట్టారు, కొట్టారు. కుంటో గుడ్డో అయితే బాగుండేది. మూర్ఖుడివి దాపురించావు మా ప్రాణానికని అనుక్షణం విసుక్కున్నారు. బంధుమిత్రుల పరవహసించడమైతే ఎలాగో ఓర్చుకున్నాడు కానీ ఉతద్యుడు తల్లిదండ్రులు కూడా ఆదరించకపోయేసరికి తట్టుకోలేకపోయాడు. ఒంటరివాడిని అనిపించింది. అతడికే తెలియని ఒక వైరాగ్య భావ్యం అలుముకుంది. ఇల్లు వదిలి అడవులకు వెళ్ళిపోయాడు. నిందితోద జనైః కామం పితృభ్యామద బాంధనై వైరాగ్య మగమధ్విస్ప్రో జగామ వనమప్యసౌ. గంగా తీరంలో ఒక అందమైన కాననం కనిపించింది. అక్కడ ఒక చిన్న పర్ణశాల నిర్మించుకున్నాడు. వన్యవృత్తిని సంకల్పించుకుని స్వీకరించాడు. తమంతా తాముగా లభించిన పండ్లు, కాయలు తింటూ జీవయాత్ర సాగిస్తూ ఉన్నాడు. మాట లేకపోవడంతో సత్యవ్రత దీక్ష స్వీకరించినట్లయింది. సడలని చర్యం ఉండనే ఉంది. సౌనకాది మహాముల్లారా, వ్యాసుడు శ్రద్ధగా ఆలకిస్తున్నాడు. లోమసుడు అనంతర కథ కొనసాగించాడు. ఉతద్యుడికి ఒక మంత్రం లేదు, ఒక జపం లేదు, ఒక గాయత్రి లేదు, సంధ్యావందనం లేదు, పద్మాసనం లేదు, ప్రాణాయామం లేదు, సమిధలు లేవు, హోమాలు లేవు, ఏమీ లేవు. ఉదయాన్నే లేస్తున్నాడు, దంతధావనం చేస్తున్నాడు. అమంత్రకంగా కాకి మునిగినట్లు గంగలో మునిగి వస్తున్నాడు. ఆకలి వేసినప్పుడు అప్రయత్నంగా అమిరింది తింటున్నాడు. పర్ణశాలలో కూర్చుంటున్నాడు. ఉలకడు పలకడు, పేరడిగితే చెప్పలేడు. చూసిన వారిది ఏదో గొప్ప మౌన తపస్సు అనుకున్నారు. సత్యవ్రతుడు
తపస్సుడు అని పేరు పెట్టారు. ఎవరికి ఏ ఇబ్బంది కలిగించటం లేదు. నిర్భయంగా సంచరిస్తున్నాడు, సుఖంగా నిద్రపోతున్నాడు. ఎప్పుడూ ఒకటే విచారం, నాకు చావు ఎప్పుడో కదా, మూర్ఖుడిగా జీవించడం కన్నా మరణమే మేలు. దేవుడు నాకు అన్యాయం చేశాడు, మూర్ఖుడిగా పుట్టించాడు. ఇందులో మరింక ఎవరి దోషమూ లేదు. ఉత్తమ జన్మమే ఇచ్చాడు కానీ నిష్ఫలం చేశాడు. గొడ్రాలులాగా కాయని చెట్టులాగా నా బ్రతుకు నిష్ప్రయోజనం అయిపోయింది. అయినా దేవుడిని అనుకుని ఏం ప్రయోజనం? నా కర్మ ఇలా కాలింది. పూర్వజన్మలో ఎవరికి ఒక పుస్తకం ఇచ్చి ఉండను, ఒక పాఠం చెప్పి ఉండను. అందుకే ఈ జన్మలో ద్విజుడిగా పుట్టి మూర్ఖుణ్ణి అయ్యాను. తీర్థాలు దర్శించి ఉండను, తపస్సు చేసి ఉండను, సాధువుల్ని సేవించి ఉండను. అందుకే నాకు ఈ జన్మ తెలివి తక్కువ వాడిగా పుట్టాను. నాతోటి మునిపుత్రులందరూ వేదశాస్త్ర పారంగతులయ్యారు. నేను ఇలానే ఉండిపోయాను. ఎంత పాపం చేసుకున్నానో. పోని తపస్సు చేద్దామనుకుంటే ఒక మంత్రం రాదు, ఒక తంత్రం రాదు. ఎంత వ్యర్థం నా బ్రతుకు. ఒక ముక్క అబ్బి ఉంటే ఏదైనా సాధించగలిగి ఉండేవాడిని. ఇప్పుడు ఏది దారి, ఏమి చేయాలి? అంతా నా భ్రమగాని. చదువుకుంటే మాత్రం అన్నీ సమకూరుతాయా? దైవం అనుకూలించకపోతే పౌరుషం పనిచేస్తుందా? శ్రమ ఫలిస్తుందా? అనుకూలిస్తే పురుషాహంకారంతో పని ఉందా? దైవబలమే బలం. అది ఉంటే అన్నీ ఉన్నట్లే. దైవమేవ పరం మన్యే దిక్షౌరుష మనార్థకం వృధశ్రమ కృతం కార్యం దైవాద్భవతి సర్వదా. బ్రహ్మ విష్ణుచ్చ రుద్రచ్చ శక్రాధ్యా కిల దేవతాః కాలస్య వసగా సర్వే కాలో హి దురతిక్రమ. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఇంద్రాది దేవతలు అందరూ దైవస్వరూపానికే కాలానికే వశవర్తులే. కాలాన్ని ఎప్పుడూ తప్పించుకోలేడు. అది బలీయం, అది దురతిక్రయం. పగలి రేయి మెలకువగా ఉన్నంతసేపు ఇలాగే రకరకాల వితర్కించుకుంటూ విరక్తుడై శాంతుడై కాలం గడుపుతున్నాడు ఉతద్యుడు. పావనంగా తీరాన పర్ణశాలలో ఒంటరిగా 14 సంవత్సరములు సుదీర్ఘంగా గడిచిపోయాయి. ఒకరోజున ఒక నిషాదుడు క్రూరమృగాలకు వేటాడుతూ పర్ణశాల వైపు వచ్చాడు. అతడి ఆకారం క్రూరంగా ఉంది. జంతువులను చంపడంలో మంచి నేర్పరిలాగా ఉన్నాడు. ఎక్కుపెట్టిన ధనుర్బాణాలతో వచ్చాడు. అడవి పందిని తరుముకుంటూ వచ్చాడు. ఒక్క ఉదుటిన బాణం విడిచాడు. అది వెళ్ళి పందిని గాఢంగా గుచ్చుకుంది. దాని ప్రాణాలు విలవిలలాడిపోయాయి. భయపడింది. తప్పించుకుని పారిపోయే ప్రయత్నంలో అటు ఇటు పరుగులు తీసింది. నెత్తురు ఓడుకుంటూ పర్ణశాల ప్రాంగణంలోకి జొరబడింది. ఉతద్యుడు చూశాడు. ప్రాణాలు కట్టబడిన దాని దయానీయ స్థితి, రక్షణ కోసం దాని ఆరాటం గమనించాడు. కరిగిపోయాడు. మనసు దయాద్రమైంది. కళ్ళల్లో నీళ్లు నిండాయి. రోమకూపాలు తనంతట తాను పోటు మరిపించాయి. సర్వాంగాల్లో ఒక జ్వర తీవ్రత వ్యాపించింది. ఒక ఆవేశంలాగా, ఒక ఉన్మాదులాగా, ఒక పూనకంలాగా గుండెల్లో దయారసం ఏకోన్ముఖంగా పొంగులు వారింది. సారస్వత బీజాక్షరం ఒకటి ఐ అప్రయత్నంగా నోటి నుంచి వెలువడింది. ఉతద్యుడు ఆశ్చర్యపోయాడు. ఎప్పుడూ అనని వినని ధ్వని సంపుటి మాటలే రాని తన నోటి నుంచే వెలువడడంతో సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. అది ఆనందమో అది దుఃఖమో తెలియదు. ఉక్కిరిబిక్కిరయ్యాడు. దేవఘటన అనుకున్నాడు. అదే మళ్ళీ మళ్ళీ ఉచ్చరించాడు, జపించాడు. అది సారస్వత బీజాక్షరం అని అతనికి తెలియదు. ఒక శోక తన్మయావస్థలో మునిగిపోయాడు. అజ్ఞాతపూర్వం చ తథాశ్రుతం చ దైవాన్ముఖైవై సముపాగతం చ న జ్ఞాతవాన్ బీజమసౌ విమూఢౌ మమ్మజ్జ శోకోస మునిర్మహాత్మా. ప్రాంగణంలో చొరబడిన పందిని బయటకు పోయే దారి కనబడలేదు. దట్టంగా ఉన్న ఒక పొదలో దూరి దాక్కుంది. ప్రాణభయం చప్పుడు చేయకుండా ఊపిరి బిగబట్టుకుంది. మరుక్షణంలో నిషాదుడు ప్రత్యక్షమయ్యాడు. నల్లటి దేహం, ఎర్రటి కళ్ళు, యమకింకరుడిలా ఉన్నాడు. పందిని వెతుక్కుంటూ వచ్చాడు. మునికి ఉదత్యుడికి నమస్కరించాడు. పంది ఎట్టుపోయిందో చెప్పమన్నాడు. నా కుటుంబం ఆకలి తీర్చాలి, పోషించాలి. బ్రహ్మదేవుడు నాకు ఈ వృత్తిని జీవనోపాధిగా విధించాడు. నిజం చెబుతున్నాను, నువ్వు కూడా నిజం చెప్పు. నా పంది ఎట్టుపోయింది, ఇటే వచ్చింది, నువ్వు చూసే ఉంటావు. దానికి నా బాణం దిగబడింది. ఉతద్యుడు వితర్కంలో పడ్డాడు. వీడు ఆకలి మీద ఉన్నాడు, అడుగుతున్నాడు. పొదవైపు చూపించానంటే పందిని చంపేస్తాడు. చూపించకపోయినా తెలియదన్నా అసత్యమవుతుంది. ధర్మ సంకటంలో పడ్డానే ఎలాగా అనుకున్నాడు. ఆలోచించాడు. పెద్దల మాటలు ఎప్పుడో విన్నవి జ్ఞాపకం వచ్చాయి. హింసకు దారి తీసేటట్టయితే అది సత్యమైన సత్యం. దయాన్వితంగా అసత్యం చెప్పినా అది అసత్యం కాదు, సత్యమే అవుతుంది. నరులకు ఏది హితమో అదే సత్యం తప్ప మరొకటి కానే కాదు. సత్యం న సత్యం ఖలు యత్ర హింస దయాన్వితం నృతమేవ సత్యం హితం నరాణాం భవతీవ హేన తదేవ సత్యం న తధాన్యదేవ.
కాబట్టి ఇద్దరికీ హితమయ్యేటట్టు అనృతం కానట్టు ఏమి చెప్పాలా, ఎలా చెప్పాలా అని ఉదత్యుడు మదన పడుతున్నాడు. నిజమంత్ర బీజాక్షరాన్ని అప్రయత్నంగా ఉచ్చరించడంతో ఆదిపరాశక్తి ఆనందించింది. ఉదత్యుడి పట్ల అనుగ్రహం చూపించింది. అతడికి అఖిల విద్యలు స్ఫురించేటట్లు చేసింది. వాక్శక్తిని అనుగ్రహించింది. ఉదత్యుడు వాల్మీకిగా కవి అయ్యాడు. అతడి నోటి నుండి శ్లోకం వెలువడింది. యా పశ్యతి నా సా భ్రూతే, యా భ్రూతే సా నా పశ్యతి, అహో వ్యాధ స్వకార్యాధిన్ కిం పృచ్ఛసి పునః పునః. అయ్యో వ్యాధుడా, ఎందుకయ్యా ఇన్నిసార్లు అడుగుతావు? చూసేది చెప్పదు, చెప్పేది చూడదు. నేనేం చెయ్యను? చెప్పు, వెళ్ళు, ఇంకో ప్రయత్నం చేసుకో, ఆకలి తీర్చుకో, ఇంత అరణ్యం ఉంది అన్నాడు ఉదత్యుడు. చెప్పిన సమాధానానికి వ్యాధుడు మారు మాట్లాడకుండా నిరాశతో నిష్క్రమించాడు. ఆనాటి నుంచి ఉదత్యుడు ప్రాచేతసుడిలాగే మహాకవి అయ్యాడు. సత్యవ్రతుడు అని పేరుతో జగత్ప్రసిద్ధి పొందాడు. సారస్వత బీజాక్షరాన్ని నియమపూర్వకంగా జపిస్తే పండితుడై పేరు పొంది భూమండలమంతటా సన్మానాలు అందుకున్నాడు. తండ్రి స్వయంగా వచ్చి కొడుకుని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ప్రతి పర్వదినాన మేమంతా ఇతడి కథను తలుచుకుంటూ ఉంటాము, ఇతడి గొప్పదనానికి చెప్పుకుంటూ ఉంటాం. జనమేజయ, ఇది ఆనాడు నైమిషంలో లోమసుడు చెప్పగా నేను విన్న ఉదత్యుడు కదా. కాబట్టి ఆదిపరాశక్తి ఏకైకారాధనీయ సుఖసేవ్య సంతోష నామాక్షరాన్ని అనుధిష్టంగా ఉచ్చరించినా చాలు వరాలు కురిపిస్తుందంటే ఇక నియమపూర్వకంగా జపించిన వారికి, దేవీ యజ్ఞం చేసిన వారికి సకల వాంఛలు సిద్ధిస్తాయనడంలో ఆశ్చర్యమేముంది, అనృతమేముంది అసలు? అందుకే కదా అమ్మవారికి కామద కోరికలు తీర్చేది అనే ప్రసిద్ధి. ఒక మాటలో చెప్పాలంటే ఇవ్వేళో లోకంలో వివిధ భోగాలు అనుభవిస్తూ సుఖపడుతున్న వారంతా దేవిని అర్చించిన వారే, కష్టాల పాలై దుఃఖాలు అనుభవిస్తున్న వారంతా అర్చించని వారే. అందుచేత జనమేజయ, భక్తితో దేవీ యజ్ఞం ఆచరించు.